పరమాత్మ శక్తుల యొక్క ఈ ఆరా మధ్యలో నేనాత్మను సురక్షితంగా ఉన్నాను. సర్వశక్తివాన్ పరమాత్మ యొక్క శక్తుల కిరణాలన్నీ నా చుట్టూ ఒక కవచం వలె, ఒక ఛత్ర ఛాయ వలె ఏర్పడి నన్ను అశుద్ధత నుండి, తామసిక వాతావరణం నుండి, అపవిత్రమైన తరంగాల నుండి, అశుద్ధ ఆత్మల ప్రభావం నుండి సురక్షితంగా ఉంచుతుంది. నేను పరమాత్ముని యొక్క సంరక్షణలో ఉన్నాను. ఓం శాంతి. ప్రభావం ఏమీ పడదు. మరి రియలైజేషన్ జరగనంత వరకు మనలో మార్పు కూడా రాదు. మరి ఈ విషయంలో అన్నయ్య డాక్టర్ బనారసిబాయ్ మనకు మార్గదర్శనం చేస్తారు. ఓం శాంతి. క్షమాపణ కోరటం మరియు క్షమించటం, ఫర్గివ్ అండ్ ఆస్క్ ఫర్గివ్. ప్రతి ధర్మంలో కూడా దీనికి చాలా మహత్యాన్ని ఇచ్చారు, చాలా గొప్ప ప్రాధాన్యతనిచ్చారు. మరి ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరెవరైతే గొప్ప వ్యక్తులుగా అయ్యారో వారు క్షమాపణ కోరటంతోనే ఉన్నతంగా అయ్యారు, క్షమించడంతోనే అంత ఉన్నతంగా అయ్యారు. ఇప్పటి వరకు మనం చూస్తే ధర్మపితలను కూడా ఎలా చూపిస్తారు? క్రైస్ట్ని చూపిస్తారు. ఆయనని శిలపైన ఎక్కించి ఆయన యొక్క చేతులకు మేకులు కొడుతున్నా కూడా ఆయన పరమాత్మతో ఏమని ప్రార్థించాడు? హే భగవంతుడా, వీరిని క్షమించు, వీరి దోషమేమీ లేదు అన్నారు. వీరికి శిక్ష విధించకండి అన్నారు. ఒకవైపు తన ప్రాణం పోతూ ఉంది, అయినప్పటికీ క్షమించమనే కోరాడు, ప్రతీకారం తీర్చుకోలేదు. అదేవిధంగా ప్రతి ధర్మంలోనూ ఉంది. ఎన్ని ధర్మాల వర్ణన చేయము ఇక్కడ? ప్రతి ధర్మంలో క్షమాపణ యొక్క మహత్యము, క్షమ యొక్క మహత్యం చాలా వినిపించారు. అందరూ ధర్మపితలు దీని కారణంగా మహనీయులుగా అయ్యారు. మరి ఇప్పుడు మన బాబా మనకేం చెప్పారు? ధర్మపితలకు కూడా పిత కదా మన తండ్రి. వారు క్షమించటమే కాదు, కానీ మనల్ని తన హృదయానికి హత్తుకున్నారు. మన నోటిని తీయగా చేశారు, మధురతను నింపారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. బాబా ఎదురుగా ఏదైనా విషయం వస్తే ఒక ఆట జరుగుతున్నట్టుగానే బాబా భావించేవారు. బాబా బ్యాడ్మింటన్ ఆడుతూ ఉన్నప్పుడు ఎదుట ప్రత్యర్థి గ్రూపు ఓడిపోయినా దాన్ని ఓటమి అని అనేవారు కాదు. బాబా వారిని గెలిచారని అనేవారంట. వారికి డబల్ టోలీని తినిపించేవారంట. క్షమ అనేది భగవంతుని యొక్క రూపము అని భక్తి మార్గంలో అంటారు. క్షమించారు అంటే మీరు భగవంతుని యొక్క రూపమా అని భావించేవారు. ఈ విధంగా క్షమ యొక్క
ఉదాహరణను అన్ని వైపులా కూడా మనం తీసుకుంటూ చెప్పుకోవచ్చు. ఎవరైతే క్షమిస్తారో వారు నేరుగా స్వర్గానికే వెళ్తారు అనే భావన కూడా భక్తి మార్గంలో ఉంది. అంతగా క్షమకు మహత్యం అనేది ఉంది. మరి బాబా కూడా చూడండి, పరమాత్మ శివబాబా 84 జన్మల్లో మనం ఎన్ని పొరపాట్లు చేశాం, ఎన్ని తప్పులు చేశాం, కర్మలు చేస్తూ ఉంటే పొరపాట్లయితే చేస్తారు కదా! కానీ బాబా రాగానే క్షమించేశారు. బాబా ఎప్పుడు కూడా మీరెందుకు పిల్లలు ఇన్ని తప్పులు చేశారు, ఇన్ని పొరపాట్లు చేశారు అని అనలేదు. పిల్లలు గడిచిందేదో గడిచిపోయింది, డ్రామా బిందువు పెట్టేసేయండి అని అలా క్షమించారు. మన పొరపాట్లను చూడలేదు. ఒకవేళ మన యొక్క పొరపాట్లను బాబా చూసి ఉంటే స్వర్గం కొరకు మనల్ని ఎంచుకునేవారు కాదు. మన యొక్క లోపాలని బాబా చూసి ఉంటే ఇంకా స్వర్గాన్ని తయారు చేయటానికి మనల్ని ఎందుకు ఎంచుకుంటారు ఇన్ని లోపాలు చూసిన తర్వాత? ఏ ధర్మపితనో, ఏ రాజనీతిజ్ఞుడినో, లేకపోతే ఇంకెవరైనా ప్రత్యేకంగా ఉన్న వ్యక్తినో ఎంచుకునేవారు. మనం అమాయకంగా సాధారణంగా ఉన్న పేదవారిని ఎందుకు ఎంచుకుంటారు? బాబా రాగానే మనల్ని క్షమించారు కాబట్టి. అందుకే భగవంతుణ్ణి అన్ని ధర్మాల వారు అంత మహత్యం ఇచ్చి గొప్పవాడిగా వర్ణిస్తారు. భగవంతుడు మన యొక్క తప్పులను క్షమించి, ఇంట్లో కూడా ఏం జరుగుతుంది చూడండి. ఎవరైనా తప్పులు చేసి వస్తే తల్లి తండ్రి సత్యంగా వాళ్ళు చెప్పినట్లయితే ఏమంటారు? పోనీలే బాబు, నువ్వు తప్పు చేసావని స్వీకరించావు కాబట్టి మేము మిమ్మల్ని క్షమిస్తున్నాము అంటారు. శిక్ష విధించరు అక్కడ. వారికి కష్టపెట్టరు, వారిని దెబ్బలతో కొట్టరు, కానీ హృదయానికి హత్తుకుంటారు. ఎందుకంటే క్షమించేశారు. సపోజ్ ఎవరైనా అబ్బాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు, ఇంటికి వచ్చాడనుకోండి, కానీ తల్లిదండ్రి చాలా చురుగ్గా ఉంటే, తెలివిగా ఉంటే మౌనంగా ఉంటారు. ఏం పర్వాలేదు, నువ్వు అలా బాధపడకు, మంచిగా ప్రిపేర్ అవ్వు, నెక్స్ట్ టైం నువ్వు చాలా బాగా రాయగలుగుతావు, నువ్వు తప్పకుండా పాస్ అవుతావు అని ఎంకరేజ్ చేస్తారు. మరి బాబా మనకి అదే నేర్పించారు కదా. మన పెద్ద దాది ప్రకాష్మణి దాది పాండవ భవనం విషయం ఇది. తప్పు మేం చేసేవారిమి, పొరపాట్లు మా ద్వారా జరిగేది, కానీ దాదీజీ మీటింగ్ పెట్టి క్లాస్ చేయించి ఏం చెప్పేవారు? మెడిటేషన్ హాల్లో అందరినీ పిలిచేవారు. దాదీజీ ఫ్రంట్ డోర్ నుండి వచ్చేవారు, చేతులు జోడించి వచ్చేవారు. ఏమనేవారు అంటే, ఇది దాదీజీ యొక్క పొరపాటు, నన్ను క్షమించండి అనేవారంట. దాదీజీ మీ అందరినీ క్షమాపణ కోరుతున్నారు అని అడిగేవారంట. తప్పు చేసేది అక్కడ మేము, నష్టం మా వలన జరిగేది, కానీ క్షమాపణ కోరేది దాదీజీ. ఇది పెద్దవారి యొక్క విశేషత, పెద్దవారిలో ఉన్న గొప్పతనం. దాదీజీ ఇంకా క్లాస్ చేయించాల్సిన అవసరం ఏర్పడకపోయేది. అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసేవి, అందరి ముఖాలు తడిసిపోయేవి. ఇంకా దాదీజీ తన కర్మలతో, తన క్షమాభావంతో అందరికీ నేర్పించారు. ఆ తర్వాత ఏ అన్నయ్య కానీ, ఏ వ్యక్తి కానీ పొరపాటు చేసేవారే కాదు. ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఇంత గొప్ప వ్యక్తిగా ఉండి కూడా దాదీజీ క్షమాపణ కోరేవారు. అంటే క్షమాపణ కోరటంతో మనం ఎప్పుడు చిన్నపిల్లలుగా అవ్వము. క్షమను ఏమంటారు? వీరుల యొక్క ఆభూషణము అంటాం. ఎవరైతే వీరులుగా, ధనవంతులుగా, శక్తివంతులుగా ఉంటారో వారికి ఆభూషణమే ఈ క్షమా గుణము. క్షమిస్తారు వారు. బాబా పిల్లలను ఏ కార్యంలో అయినా తప్పు చేసి వస్తే క్షమించేవారు. ఎంతవరకు అంటే జంతువుల పట్ల కూడా బాబాకి చాలా ప్రేమ, క్షమాభావం ఉండేది. బాబా జోపిడీలోకి వెళ్తూ ఉన్నారు. ఒకసారి ఒక సర్పం వచ్చేసి బాబా యొక్క కాళ్ళను చుట్టేసింది, మొత్తం చుట్టేసింది. బాబాను విడిపించడానికి పిల్లలు కర్ర తీసుకొని వస్తున్నారు పామును కొట్టడానికి, కానీ బాబా ఆపారు. పిల్లలు, ఇది బచ్చా, ఇది మన బచ్చా ఉంది, తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని వాటేసుకుంది, దాన్ని
కొంచెం పాలు పోసి దాన్ని ప్రేమ చేసి పంపించండి అని అలా పాలు పెట్టించి దాన్ని పక్కకు పాలు తాగించి ఆ తర్వాత పంపించారంట. క్షమించేశారు బాబా. మరి క్షమిస్తేనే శాంతి అనేది ఉంటుంది కదా! క్షమించడంతో వాతావరణం కూడా చాలా పవర్‌ఫుల్‌గా అవుతుంది. సపోజ్ ఎవరైనా తప్పు చేసి వచ్చారనుకోండి, మీరు క్షమించారనుకోండి, మీ మనస్సులో ఎంత సంతోషం, ఎంత శాంతి లభిస్తుంది. ఒకవేళ మీరు క్షమించకపోతే మీ మనసులో ఆవేశం ఉంటుంది, క్రోధం వస్తుంది. మీ మనసులో ఒక రకమైన ఆవేశం కలుగుతూ ఉంటుంది. సంగమ యుగంలోని మన యొక్క ఒక్కొక్క క్షణము ఎన్ని సంవత్సరాలతో సమానము? మరి ఒక్క సెకండ్‌లోనే ఎంత సంపాదన చేసుకుంటాము? ఎందుకంటే మనమందరం అనుభవీలుగా ఉన్నాము. ఒకవేళ మనం క్షమించలేదు, క్రోధం చేశాము, వారిని శిక్షించాము, ఇంకా గట్టిగా మాటలన్నామనుకోండి, మనకెంత నష్టం జరుగుతుంది? వారు పరివర్తన చెందుతారా? చెందరు. ఎంత కాలం వరకు, ఎంత సమయం వరకు మన మనసు లోపల అలజడి యొక్క ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఎంతగా మనం ఆ విషయాలను తీసుకొని మన యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. లోపల ఎంత ఆవేశం పెరుగుతుంది. దానితో మన యొక్క శరీరం యొక్క క్రియలు కూడా ఎంతో నశిస్తాయి కదా! టెన్షన్, బీపీ, షుగర్ ఇవన్నీ పెరిగే అవకాశం ఉంది. మరి క్షమించాము అంటే ఏం జరుగుతుంది అక్కడ? మన బ్రెయిన్ నుండి మంచి ఎలాంటి సీక్రెషన్ జరుగుతుంది, ఎలాంటి పవర్ వస్తుంది అంటే మన యొక్క శరీరం పర్ఫెక్ట్‌గా అవుతుంది. మంచి హెల్త్ ప్రమోటింగ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. మన శరీరానికి లాభం కలుగుతుంది కదా! అక్కడ సంతోషాన్ని కలిగిస్తుంది కదా! అక్కడ తప్పు జరిగింది, పొరపాటు జరిగింది. కానీ మనకు మనసులో సంతోషం కలుగుతుంది. ఎందుకు అంటే మనం వారిని క్షమించాం కాబట్టి. ఎవరైతే విద్వాన్‌గా ఉంటారో వారే క్షమించగలుగుతారు. యోగిలైతేనే క్షమించగలుగుతారు. సాధారణమైనటువంటి వ్యక్తులు క్షమించలేరు. బలహీనంగా ఉన్నవారు క్షమించలేరు. క్షమించేవారే పవర్ఫుల్‌గా ఉన్నవారే క్షమించగలుగుతారు. ఎవరి ఇంద్రియాల్లో అయితే యోగం ఇమిడి ఉంటుందో వారే క్షమించగలుగుతారు. ఎవరిలో అయితే భావన ఉంటుందో, ఎవరి సంబంధం అయితే బాబాతో ఉంటుందో, ఎవరి పిల్లలం మనం అనే నశ ఉంటుందో, ఎలాంటి పురుషార్థం నేను చేస్తున్నానో, నా లక్ష్యం ఎంత ఉన్నతమైంది అనేది గుర్తుంటుందో అలాంటి వారే క్షమించగలుగుతారు. మరి నేను ఫరిస్తాను, నేను దేవతను అనుకున్నప్పుడు వాళ్ళు ప్రతీకారం తీర్చుకుంటారా? వాళ్ళు క్షమిస్తారు. ఈరోజు మందిరాల్లో మన జడమైనటువంటి విగ్రహాల ముందుకు వెళ్తారు భక్తులు. ఎంత స్నేహంతో, ఎంత ప్రేమతో, ఎన్ని తప్పులు చేశామని చెప్తూ ఉంటారు. మందిరం ముందుకు వెళ్ళగానే మూర్తి ముందు క్షమించు తల్లి అని అడుగుతారు. ఆ మూర్తి క్షమిస్తుంది, దండించదు. ఇంకా దానితో వారికి శక్తి లభిస్తుంది, వారి లోపల సంతోషం కలుగుతుంది. మేమింక మా యొక్క కర్మలను భగవంతుడు క్షమించాడు కాబట్టి ఇంకా మంచిగా మార్పు తెచ్చుకుంటాం అనుకుంటారు. అంటే క్షమ మన సంఘటనను పెంచుతుంది. క్షమ మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఒకరి పట్ల ఒకరికి విశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు దాదీలను చూడండి, బాబా అవ్యక్తమయ్యారు, బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యారు. కొద్దిమంది దాదీలు యజ్ఞాన్ని సంపాలన చేశారు. కేవలం సంభాలించలేదు, యజ్ఞాన్ని వృద్ధి చేశారు. యజ్ఞము బ్రహ్మబాబా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండేది. దాదీలు ఏం చేశారు? క్షమాభావనతో, దయాభావనతో, ఎవరిలోని బలహీనతలను చూడకుండా విశ్వవ్యాప్తంగా యజ్ఞాన్ని విస్తారం చేశారు. ప్రతి ఒక్కరిని క్షమిస్తూ ముందుకు నడిపించారు. ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది అనే శుభభావనను పెట్టుకుంటూ ముందుకు వెళ్ళారు. వారి ఆశీర్వాదాలే, వారి యొక్క సేవనే ఈరోజు మొత్తం విశ్వం ఎదుట ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మరి మనం ఎంతెంత మన యొక్క స్థితిని ఉన్నతంగా చేసుకుంటామో, ఎంతెంత బాబాకు సమీపంగా అవుతామో, అంతంత మన లోపల క్షమాభావం యొక్క ప్రకంపనాలు ఉత్పన్నమవుతాయి. పెద్ద పెద్ద యుద్ధాలు, పెద్ద పెద్ద గొడవలు క్షమాభావంతో సమాప్తమయ్యాయి.
లేకపోతే దేశానికి ఎంత నష్టం జరిగేది? క్షమించేశాం. ఇంకా మీ ద్వారా పొరపాటు జరిగింది ఓకే. ఇప్పటి నుండి క్షమ ఇంకా అని. మరి బాబా ఏం చేశారు? మీరు కథ వినే ఉంటారు. బ్రహ్మ బాబాను చంపటానికి, హత్య చేయటానికి ఒక వ్యక్తి వచ్చారు. దాదీలు చెప్పారు, బాబా అతను చూస్తేనే చాలా భయంకరంగా ఉన్నాడు. ఆయన ఏదో పట్టుకొని వచ్చాడు. ఆయన ఏదో అపకారం చేయడానికే వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆయన్ని నేను అనుమతించను అని దాదీలు బాబాతో చెప్పారంట. అయినా కూడా బాబా ఏమన్నారు? బచ్చే ఆయనని పిలవండి. ఆయన తండ్రిని కలుసుకోవడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో రమ్మనండి అంటూ బాబా వారిని ఆహ్వానించారు. ఇంకా తీసుకొచ్చాక హీన భావన లేదు. పోనీ తనకు తాను సురక్షితంగా ఉంచుదాము. అతని నుండి రక్షించుకోవటానికి మిగతా అన్నయ్యలక్కేళ్ళందరినీ పిలిచి గేటు మూయించేసి అతన్ని కొంచెం బాగా మంచిగా కొట్టి పంపించడం అలా ఏమీ చేయలేదు బాబా. కేవలం యోగం చేశారు. ఆ వ్యక్తి రాగానే ఆ వ్యక్తి పట్ల హీన భావన లేదు. ఈయన నన్ను ఏమైనా చేస్తాడు అని కూడా భయం లేదు. కేవలం బాబా ప్రేమతో, స్నేహంతో దృష్టినిచ్చారు. బాబాలో అలాంటి భావన లేదు. వీరు నా యొక్క సంతానము, ఏ భావనతో వచ్చినా తండ్రిని కలుసుకోవచ్చు అంటూ బాబాకు సమీపంగా రాగానే ఆ వ్యక్తి ఎంత పరివర్తన అయ్యాడో. బాబా క్షమాభావంతో ఆయన్ని క్షమించేశాడు. ఆయన ఉద్దేశం సరిగ్గా లేదని అర్థమై కూడా క్షమించేశారు. ఆ వ్యక్తి వెంటనే బాబా యొక్క పాదాల మీద పడిపోయాడు, ఏడవటం మొదలుపెట్టాడు. బాబా అడిగారు, బచ్చే ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది అన్నారు. బాబా నా ద్వారా ఇలాంటి తప్పు జరిగింది. నేను ఇలాంటి పని చేయడానికి వచ్చాను. నేను మిమ్మల్ని చంపటానికే వచ్చాను. నా లోపల పెద్ద కత్తి ఉంది అంటూ ఫలానా వారందరు కలిసి నన్ను ఇలా ప్రేరేపించి పంపించారు అన్నారంట. కానీ బాబా మాత్రం ఆయన్ని పర్వాలేదు, నువ్వు అలా బాధపడకు అని క్షమించేసి ఇంకా టోలీ తినిపించి మరీ పంపించారు. ఇంకా తను సదాకాలం కొరకు ఇలాంటి చెడు విషయాలను, చెడు మార్గాలని వదిలేశాడంట. బాబా క్షమించడంతో ఆయనలో ఎంత పరివర్తన వచ్చిందో చూడండి. మరి మనం ఎవరినైనా వంచాలి, ఎవరినైనా మన ముందు పరివర్తన చేసి తీసుకురావాలి అంటే మనం క్షమించాలి. లేకపోతే మనసులో ఏం జరుగుతుంది? సంకల్పాలు బాగా నడుస్తూ ఉంటాయి. వీరు నా గురించి ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు అని. సంకల్పాలలోనే ఉంటే ఏం జరుగుతుంది? బయటికి క్షమించి లోపల నుండి సంకల్పాలు నడిపిస్తూ ఉన్నది పూర్తిగా క్షమించినట్లు కాదు. ఎంత సమయం అలా చేస్తే అంత సమయము మనం బాబా తోడు లేనట్లే కదా, బాబా నుండి శక్తులను తీసుకున్నట్లే కదా. మనమైతే ఒక్కొక్క నిమిషం బాబా నుండి శక్తిని తీసుకోవాలి, బాబాని జ్ఞాపకం చెయ్యాలి. మరి క్షమించటంతో మన మనస్సు చాలా శాంతిస్తుంది, క్లీన్ అవుతుంది. ఏ సంకల్పాలు నడవవు. ఇంకా ఎటువంటి వ్యక్తి మన సన్ముఖంగా వచ్చినా కానీ వారిని క్షమించడంతో మన యొక్క కార్య వ్యవహారంలో ఉంటూ మన మిత్రులు కావచ్చు, మన సోదరులు కావచ్చు, ఏదైనా తప్పులు చేశారే అనుకోండి, వారిని క్షమిస్తే ఏమవుతుంది? ప్రేమ ఇంకా ఎన్నో రెట్లు పెరుగుతుంది. మన ఐక్యత ఇంకా పెరుగుతుంది, విశ్వాసం బాగా పెరుగుతుంది. ఇంకా ఈ సంఘటన వృద్ధి అవుతుంది అనిపిస్తుంది. సంఘటన ఎక్కడ ఉంటుందో, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ వృద్ధి అనేది జరుగుతుంది. ఇది బాబా వినిపించిన సహజాతి సహజమైన విధి, క్షమించటం. మరి దీని కొరకు మనం ఎంత యోగయుక్తంగా ఉంటామో, అభ్యాసం చేస్తామో. మన దాదీలను చూడండి, పెద్ద దాదీని చూడండి, అందరి హృదయాలని గెలుచుకుంటూ ముందుకు వెళ్ళారు. దాది మురళి వినిపించడానికి వస్తే వినిపించేవారు. నేను ఎప్పుడు కూడా ట్రాన్స్లోకి వెళ్ళను. ఒక్కసారి నేను యజ్ఞంలోకి వచ్చాను, ట్రాన్స్లోకి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకొకసారి మళ్ళీ ట్రాన్స్లోకి వెళ్ళాలనే ఆలోచన కూడా పెట్టుకోను. నేను కళ్ళు తెరవగానే బాబా నాకు ఉదయమే ఎదురుగా కనబడతారు. వచ్చి ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని ఇప్పటికీ చెప్తూ ఉన్నారు.
నేనేం చెప్పను, ఎలా వినిపించను మీకు నా అనుభవము. బాబా రోజు ఉదయం నేను లెగవగానే నాకు ఎదురుగా కనబడతారు. నేను ట్రాన్స్‌లోకేమి వెళ్ళకపోయినా నాకు అలాంటి అనుభవాలు బాబా సాకారంగా చేయిస్తున్నారు అని. అంటే బ్రహ్మ బాబా అవ్యక్తం అయిపోయినంక దాది యొక్క అనుభవం ఇది. దాదీకి ఏది చెయ్యాలో బాబా డైరెక్షన్ ఇస్తున్నట్టుగా అనుభవం అయ్యేది. దాది ఏది చెయ్యాలనుకున్నా తను చెయ్యవచ్చు. కానీ అందరి అనుమతి తీసుకొని, అందరి ఆలోచన, అభిప్రాయాన్ని తెలుసుకొని చేసేవారు. దాది యొక్క ఆలోచన అయితే ఇది. మరి మీరందరూ ఏమంటారు? ఏం చేద్దాము? అని ఇలా ప్రేమగా అడిగేవారంట. అంటే యూనిటీ, సంఘటన అనేది బలపరచడానికి దాదీజీ అలా చేసేవారు. దాది మమ్మల్ని అడిగేవారు. మేము చాలా చిన్నవాళ్ళం వయసులో కూడా. అయినప్పటికీ దాదీజీ అడిగేవారు. దాదీ ఇలా అనుకుంటున్నారు, మీరు చెప్పండి ఎలా చేద్దాము అంటూ ప్రేమగా అడిగేవారంట. దాది ఏది చెప్తే అది మేము కళ్ళు మూసుకొని చేస్తాము. అయినప్పటికీ కూడా దాది వినమ్రంగా అందరినీ అడిగేటువంటి వారు. మీ సలహా ఏంటి? మీరు చెప్పండి ఎలా చేద్దాము అని. అసలు మేమేమైనా సలహా ఇచ్చే అంత యోగ్యులమా దాది ముందు? అయినప్పటికీ దాది మమ్మల్ని అడిగేవారు మరి. దాది చెప్పింది మేము కళ్ళు మూసుకొని చేసేవారమే. కానీ దాది అలా ఆదేశం ఇవ్వలేదు. దాది అందరినీ కలుపుకుంటూ, అందరినీ గౌరవిస్తూ, అందరి సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళేవారు. దాదీజీ సబ్జెక్ట్ కాకపోయినా అన్ని విషయాల్లో దాదీజీ ఆశీర్వాదాలను ఇచ్చి వారిని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపించేవారు. మరి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు, బ్రాహ్మణుల యొక్క సంఘటన సంకల్పాలు చాలా గొప్ప ప్రభావాన్ని వేస్తాయి. సాధారణ విషయం కాదు ఇది. ఎందుకంటే అందరూ బాబా పిల్లలు కదా. సాధారణమైన బ్రాహ్మణులు కాదు. బ్రహ్మ బాబా, శివ్ బాబా ఇద్దరి యొక్క పిల్లలం. బాబా మనల్ని ఎంత ఉన్నతమైన స్థానంలో పిలక భాగంలో ఉన్నారని చూపించారు. మనది పిలక చిన్నది, నోరు కళ్ళు అన్నీ పెద్దవే. అంటే దృష్టి బేహద్. ఆ వాక్యాలు కూడా బేహద్లో ఉంటాయి. మరి బాబా తయారు చేసిన రత్నాలం మనము. మరి బాబా యొక్క సంకల్పం ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. మరి ఈ సంకల్పాలను మనం కూడా ఆధారంగా చేసుకొని ముందుకు వెళ్ళటం, ఇది ఆశీర్వాదాలను తీసుకోవటం, ఆశీర్వాదాలను జమ చేసుకోవటం. ఈ విధంగా ఆశీర్వాదాలను తీసుకొని మనం ఏ కార్యం చేసినా, ఏం జరిగినా ఒకటే కంకణం కట్టుకోవాలి, నేను ఆశీర్వాదం తీసుకోవాల్సిందే అని. బాబా కార్యం మన కార్యం కాదు కదా. మనం ఎవరమి? బాబా పిల్లలం. మన కొరకు ఎవరైనా నష్టం చేయడానికి వచ్చినా మనకు నష్టం జరుగుతుందా? బాబాకు నష్టం జరుగుతుంది కదా. మనం మనదని ఎందుకు అనుకోవాలి, వీరు నాకు నష్టం చేస్తున్నారు అని? మనమెవరం? బాబా పిల్లలం. బాబా మనకేం నేర్పించారు? క్షమించండి అని. ఒకసారి విషయము, హార్మనీ అనే టాపిక్ పైన ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది ఇక్కడే. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు, మహాన్ సంత్ నేతలు వచ్చారు. చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తూ వచ్చారు. దాది టర్న్ రాగానే దాది కేవలం 2 శబ్దాలు చెప్పారంట. హార్మనీ జగడా చూట, ఇదే హార్మనీ అని. అంటే ఓటమి చెందాను నేను అంటూ మీరు ఒప్పుకుంటే అక్కడ సద్భావన అనేది ఏర్పడుతుంది. హార్ అంటే ఓటమి, మాని అంటే ఒప్పుకోవడం. ఎంత చప్పట్లు కొట్టారంటే ఇంక అందరూ చాలా ప్రభావితం అయ్యారు. మరి క్షమించడం అంటే వంగటం, అక్కడ ఓడిపోవటం కాదు. దాదీజీ ఎలాంటి స్థానంలో అయినా వెళ్ళినా చేతులు జోడించి నమస్కరించేటువంటి వారు దాది అనేవారు. దాది యొక్క స్టైల్ అది. వంగి కూడా దాదీజీ చిన్న పూజారి ఉన్న వారికి నమస్తే అని చెప్పేటువంటి వారు. చాలా స్నేహంతో, చాలా శుభ భావన యొక్క దృష్టిని ఇచ్చేటువంటి వారు. ఇది దాదిలో ఉన్నటువంటి గొప్ప గుణము. ఏదైనా హృదయాన్ని గెలుచుకోవాలి, ఎవరినైనా వంచాలి అంటే క్షమించండి. వారు ఆలోచిస్తారు, రియలైజ్ చేస్తారు, తప్పు నాది, క్షమాపణ వీరు కోరుతున్నారేంటి అని. ఇంకా మర్చిపోతారు, తన యొక్క ఆ తప్పును పూర్తిగా మార్చేసుకుంటారు.
చూడండి జన్మ జన్మలుగా మనం ఎన్ని తప్పులు చేసాం, ఎంతమందిని ఇబ్బంది పెట్టి ఉంటాం, దుఃఖపెట్టి ఉంటాం. శరీరం మార్చుకోగానే అన్నీ మర్చిపోతాం. గత జన్మలో ఎవరిని కష్టపెట్టాం, ఎవరిని దుఃఖపెట్టాం అదేమీ తెలియదు. కానీ దాని యొక్క లెక్క ఖాతాలు మన ముందుకు వచ్చినప్పుడు జబ్బు రూపంలో కానీ, ఇంకేదైనా పరిస్థితి రూపంలో కానీ, అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో నేనేదో తప్పు చేసి ఉన్నాను అని. నేను బాబాను పొందాను, ఇంత పుణ్యం చేసుకుంటున్నాను, అయినా ఈ జబ్బు ఎందుకు దూరం కావట్లేదు అంటే ఏదో గతంలో నేను కర్మలు చేశాను దుఃఖపెట్టేటువంటివి అని. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళైతే మన ఎదురుగా లేరు కదా, వారికి చేతులెత్తి దండం పెట్టడానికి, వారిని క్షమాపణ కోరటానికి. మరేం చేయాలి ఇప్పుడు? మనం అమృతవేళ సమయంలో ఉదయము ఏదైనా ఒక జన్మలో బాబా నేను ఎవరికైనా అపకారం చేసి ఉన్నా, నేను హాని కలిగించి ఉన్నా, వారిని చేతులెత్తి నేను క్షమాపణ కోరుతున్నాను. బాబా నన్ను క్షమించండి. ఏ చిన్న ప్రాణికైనా, వ్యక్తికైనా నేను హాని కలిగించి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను అని అలా అడగాలి. ఒకవేళ మనల్ని ఎవరైనా తెలుసో తెలియకో కష్టపెట్టారనుకోండి, వారిని మనం క్షమించాలి. అప్పుడు మనకెంత సంతోషం కలుగుతుంది. మనం తేలికగా అవ్వటానికి ఈ విధిని తప్పనిసరిగా పాటించాలి. ఉదయం మేల్కోగానే ప్రతిరోజు ఇలా చెయ్యాలి. 84 జన్మల్లో మనం ఎంతమందిని అలా కష్టపెట్టామో మనకు తెలియదు కదా. మరి ఈ సంగమ యుగంలో బాబా మనకు ఆ జ్ఞానం కలిగించినప్పుడు మనం తప్పకుండా అదృశ్యంగా ఉన్నటువంటి వారిని కూడా అలా క్షమాపణ కోరాలి. అప్పుడు మనం తప్పనిసరిగా తేలికగా అవుతాము. లేకపోతే యోగం కుదరదు, మీ పరిస్థితుల్లో మార్పు రాదు. మీరు యోగం చేయండి, ఇంకేది చేసినా ముందు మీ యొక్క మనసును తేలిగ్గా చేసుకొని చెయ్యండి. అంటే క్షమాపణ కోరండి. అంతకు మించి మీరు ఏమి చేయలేరు. మీరు క్షమాపణ కోరకుండా ఎంత ముందుకు వెళ్దాం జీవితంలో అని ప్రయత్నించినా మీ వలన అవ్వదు. ఎందుకంటే క్షమాపణ కోరటంతో మన మనసు చాలా తేలికగా అవుతుంది. మన బరువంతా దిగిపోయిన అనుభవం కలుగుతుంది. ప్రతిరోజు చెయ్యాలి ఇది. మరి మనము మీరు చేసి చూడండి. ఇది చాలా గొప్ప యుక్తిని బాబా మనకి నేర్పించారు. ఇది పిరికితనం కాదు, లేకపోతే ఇది బలహీనత కాదు. ఇది వీరులకు గుర్తు, ఇది యోగిలకు గుర్తు, ఇది బాబాకు గుర్తు. క్షమాపణ కోరటం.